ఒక్కసారి అల్లు అర్జున్ పిలిస్తే నేను ఇట్లా స్టోరీ చెప్పేసి ఒప్పించేసి అడ్వాన్స్ తీసుకుంటా సార్ నేను. తొందర 10 నిమిషాల్లో నీకు నువ్వు అల్లు అర్జున్ ఎవరో తెలుసా, సినిమాలు చూసావా నువ్వు? అసలు నేను రే ఆ మ్యాగజైన్ తీసుకురా. నేను కారులో వస్తుంటే ఈ మ్యాగజైన్ ఇచ్చారు ఇండియా టుడేలో. ఇండియా టుడేలో మా నాడిది ఫ్రంట్ పేజీ పడి ఇలా ఉంది అని నేను చాలా ఆనందపడుతూ ఇది తెరిచి చదవబోయాను. ఈ లోపల కారు వచ్చి ఆఫీస్ లాగింది. సార్ పైన ఫస్ట్ డే ఫస్ట్ షో ఉన్నారని చెప్పారు. సో ఇంతలో ఇతనితో ఈ విషాదకరమైన నువ్వు గిటార్స్ లోపలికి వస్తుంటే సైన్ తీసుకున్నారుగా? తీసుకున్నాను సార్. ఫోటో కూడా తీసుకున్నారు కదా? తీసుకున్నాను. నేను నీకు ఒక ఉపకారం చేస్తానా, ఈ ఫోటో ఈ సిగ్నేచర్ 2 అల్లు అర్జున్ పంపించి ఇతను ఎప్పుడు మీ గేట్ లోకి ఎలా చేయొద్దండి అని చెప్తా. హీరో సార్ అందులో అయితే తిరిగినాడు శ్రీకాంత్. సరే చూస్తా తర్వాత మేడం చూస్తా. నేను కూడా గీతా సినిమాలు చూసే పెరిగిన సార్. యాక్చువల్లీ నేను 5 feet ఉండే. ఏం సినిమాలు చూసి పెరిగావు? గరానా మొగుడు సార్. నాకు అసలు చిరంజీవిని చూస్తాను. గరానా మొగుడు గీతార్స్ కాదమ్మా, అది పూర్ణోదయ కాదు, అది దేవి ప్రసాద్ అని ఆయన తీశారు. నాకు 2 ఎక్కువ తెలుసు సార్, గీతార్స్ పూర్ణోదయ. సార్ ఇప్పుడు అంటే నేనంటే లైఫ్ లో అన్ని చూసేసిన సార్, ఒక హిట్ ఒక ఫ్లాప్ చూసిన, కానీ పాపం వీళ్ళకు తెలియదు సార్ ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి, ఫ్లాప్ ఎట్లా డీల్ చేయాలి. సో మీరు చెప్పండి సార్, మీరు ఎట్లా హిట్ అయితే ఎట్లా, ఫ్లాప్ అయితే ఎట్లా? మీరు నేను చాలా హిట్లు ఫ్లాప్లు అన్ని చూశాను. నేనేం చేద్దామని కాకుండా అసలు మీరేం చేద్దాం అనుకున్నారు? హిట్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు, ఫ్లాప్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? హిట్ అయితే ఏముంటా సార్, మొత్తం నేను బాగా చేసిన డైరెక్షన్ మొత్తం అనుదీప్ ఉండు కాబట్టి సినిమా హిట్ సార్. నేను కూడా శ్రీజ ఇంత కూడా అసలు సూపర్ చేసింది సార్. అందరిని ఒకరినొకరిని పొగడుకోవడం సార్ అంత హిట్ అయితే. అసలు తర్వాత ఫ్లాప్ అయితే నేను నాని తిట్టుకుంటా అనుకుంటా. ఏమనరా వాడు ఎందుకు సార్ మంచి ఏదైనా ఎస్టాబ్లిష్ హీరోని పెట్టి ఎవరైనా చేసింటే కరెక్ట్ గానే. అసలు నిన్ను నష్టం ఎందుకు తీసుకున్న జాతర ఇది నేను శ్రీజను కూడా తిట్టుకుంటా. అసలు శ్రీజ ఎందుకు ప్రొడక్షన్ చేసింది, అసలు అవసరమా శ్రీజ? కానీ శ్రీజని తిట్టుకుంటా సార్ నేను. మీరు డబ్బులు పెట్టాను కదా, మీతో టైఅప్ అవుదాం అనుకుంటున్నాను. టైఅప్ అవుతావా? ఇక్కడ వీళ్ళందరూ కలిపి నాతో టైఅప్ అవుదాం అనే ఒక ప్రోగ్రామ్ తో వచ్చినట్టున్నారు. చాలా సంతోషం బాబు, త్వరలో నేను కలిసి మీ అందరితో టైఅప్ అవుతాను. అసలు విషయం వచ్చిన విషయం మర్చిపోయింది సార్. ఏమిది? టైఅప్ కాదు, సాంగ్ లాంచ్ చేద్దామని. సాంగ్ లాంచ్ వచ్చింది ఇక్కడికి. సాంగ్ లాంచ్ కోసం వచ్చినాం సార్. అది కాకుండా టైఅప్ అవని మాట్లాడినాము, బట్ టైప్ కూడా అవుదాము. రాదు సార్, ఎందుకంటే పాట లేదు, ఇంకా లేదు సార్. మీ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం సార్. సాంగ్ చాలా బాగుంది అన్నట్టు మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? మీ పాట తర్వాత ప్లే చేస్తాం. పాట లేదు సార్, నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. పాట అదిరిపోయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? ఒకసారి డైరెక్టర్ గా నువ్వు చెప్పమ్మా. నేను చాలు చాలు ఓకేనా? ఎక్స్ప్రెషన్ ఏం పాటయా సార్? ఇప్పుడు లాంచ్ అయిపోయింది, మనం ఇంకా డిస్కస్ చేద్దామంటే చేద్దాం, లేదు మీకు టైం అవుతుంది. ఇంకా డిస్కషన్ ఏం లేదా బాబు? మీరు ఇంకా కొంచెంసేపు ఉంటే టైం పెట్టేసేట గిఫ్ట్ మా తరఫున ఎక్కడో చూసినట్టు కింద ఇట్లా మెట్ల కింద ఉండగా సార్. సైన్ చేసేసిన కదా అని అయిపోతున్నాం కదా అని